భావన గారితో కూడా మాట్లాడి ప్రమోషన్స్కి తీసుకొచ్చారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు భావన గారు మళ్ళీ వచ్చినందుకు? చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పటికీ ఫ్రెండ్స్ మేమిద్దరం ఆల్మోస్ట్ 9 years నుండి ఇప్పటికి అప్పుడప్పుడు చాలాసార్లు నేను ఢిల్లీ వెళ్ళాను. తను ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా నన్ను కలుస్తూ ఉంటుంది. ఇప్పటికీ టచ్లో ఉన్నామండి, ఫ్రెండ్స్. ఇంకా టీం అందరూ ఫ్రెండ్స్. ఇప్పుడు సుమంత్ అశ్విన్ కానీ తేజు, విశ్వాంత్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. ఓకే, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు. ప్రొజెక్ట్ చేస్తున్నానండి. అవి కూడా లేట్గానే వస్తున్నాయి. మీకు గ్యాప్ ఎక్కువ ఎందుకు వస్తుంది? ఏమో అండి, నాకు తెలియదు నిజంగా. బట్ నేను అనుకున్నా నాకెందుకు మంచి క్యారెక్టర్స్ రావట్లేదని. మేబీ నేను అప్రోచ్ అవ్వలేదేమో, ఇది నా మిస్టేక్ 100%. మేబీ నేను ముందుటి నుండే అందరిని కలిసి ఉంటే బాగుండేది, ఆడిషన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ మధ్యన నాకు రియలైజ్ అయ్యాను, ఓకే ఇంకా మనకి లీడ్ క్యారెక్టర్స్ రావు, ఇంకా మనం క్యారెక్టర్స్ చేస్తూ పోవాలి అనే టైంలో నేను చాలామందిని కలిసి ఆడిషన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు పెద్ద మూవీస్లో కొంచెం మంచి క్యారెక్టర్స్ కోసం ఆడిషన్ ఇచ్చాను రీసెంట్గా. ఆల్మోస్ట్ ఓకే అయ్యేటట్టు ఉన్నాయి అవి. సో చూడాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సార్, కేదార్ శంకర్ గారు, రెగ్యులర్గా ఎక్కువ ఫాదర్ క్యారెక్టర్స్ అయిపోతుంటే మీకు బోర్ కొట్టట్లేదు ఆ క్యారెక్టర్స్లో? కొట్టినా నేనేం చేయలేను కదా సార్. సో అంటే వాటిలో ఇంకా కొత్తగా ట్రై చేస్తున్నారా వేరే క్యారెక్టర్స్కి? అంటే డైరెక్టర్ ఆ దృష్టిలో చూడాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది. ఎన్ఎన్ రాదని ఒక ఆయన క్రాస్ రోడ్స్ అని దాంట్లో చేస్తున్నాడు, పోలీస్ ఆఫీసర్ రోల్. రావట్లేదు, పోలీస్ ఆఫీసర్ రోల్ ఒకటి, అది ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రోల్ అనమాట. అదొకటి కొత్తగా ఉంది. అది ఇట్ విల్ బి రిలీజ్ విత్ ఇన్ 4 months or 5 months అండి. షూటింగ్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ అండి. ఓకే అన్నా.